బిఫోర్ జాయినింగ్ దట్ నేను చాలా ఇన్ఫర్మేషన్ అనేది అడుగున్నాను. సో వాళ్ళు నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రతిదానికి ఆన్సర్ చేయగలిగారు. లైక్ యాక్చువల్లీ నేను 23 పాస్డ్ అవుట్ అనమాట. సో ఆపర్చునిటీస్ అనేవి 24 బ్యాచ్ కన్నా ఇంకా తక్కువగా ఉంటాయి కదా, సో మీరు ఎలా అసిస్ట్ చేస్తారు అని చెప్పి సో వాళ్ళు అన్నిటికీ ఆన్సర్ చేయగలిగారు. అండ్ దే టోల్డ్ అస్ లైక్ 2 years వరకు మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఇస్తాము. సో ఇన్ బిట్వీన్ దీస్ 2 years యూ కెన్ ట్రై అని చెప్పారు. అండ్ కోర్స్ అనేది 4 months. సో ఈ 4 months కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇన్ కేస్ ప్లేస్మెంట్ అనేది రాలేదు అంటే యూ కెన్ ట్రై ఫర్ 2 years అని చెప్పారు. సో విత్ ఇన్ ద కోర్స్ లిమిట్ నాకు ప్లేస్మెంట్ అనేది వచ్చింది. అండ్ మెయిన్గా నాకేంటంటే క్లాసెస్ అనేవి వెరీ లెస్ పీపుల్ ఉంటారు స్టూడెంట్స్. సో ఇంట్రాక్షన్ అనేది చాలా బాగుంటుంది ఫ్యాకల్టీతో. ఇన్ కేస్ మనం ఏవైనా సెషన్స్ అనేది కానీ ఏమైనా మిస్ అయినా కూడా మనం రిఫర్ చేసుకుంటానికి రికార్డింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. నాకు అయితే ఈ జర్నీలో బాగా హెల్ప్ చేసింది ఏంటి అంటే కనుక ప్రాక్టికల్ సెషన్స్. మెయిన్గా ఏంటంటే కోడింగ్కి కానీ దేనికైనా కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్.